ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనము. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలను ఎన్నుకొని ఒక గొప్ప ఉద్దేశంతో వారిని ఉపయోగించుకుంటాడు. ఈ వాక్యములో దేవుడు తన దాసులైన ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే కాకుండా సమస్త జనములకు వెలుగుగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు అన్యజనులకు వెలుగుగా ఉంచాలని ఆశపడుతున్నాడు. వెలుగు అంటే సత్యం, వెలుగు అంటే పవిత్రత, వెలుగు అనగా దేవుని ప్రేమ మరియు రక్షణ. ఎందుకు వెలుగుగా ఉంచాడంటే చీకటిలో నడుస్తున్న వారికి మార్గం చూపడానికి, పాపంలో ఉన్న వారికి రక్షణ చూపించడానికి, దేవుని ప్రేమను ప్రతి జనమునకు తెలియచేయడానికి. ఈ వాగ్దానము యేసు క్రీస్తునందు నెరవేర్చబడింది. ఎందుకంటే ఆయన వెలుగులో నడిచాడు, తర్వాత నిజమైన వెలుగు ఉండెను, అది ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ఉందని చెప్పారు. యేసుక్రీస్తుని అనుసరిస్తున్న మనము ఏం చేయాలంటే మన జీవితంలో దేవుని వెలుగును ప్రతిబింబించాలి. మన మాటలు, క్రియలు ఇతరులను క్రీస్తు వైపు ఆకర్షించగలగాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని యేసు ప్రభు చెప్పినారు. అదేవిధంగా మనము లోకానికి వెలుగుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, మీరు మమ్మల్ని నీ వెలుగులో అనేకులను నడిపించడానికి ఎన్నుకున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని అన్యజనులకు వెలుగుగా ఉంచి మేము నీ వాక్యాన్ని ఆచరిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ఇతరులకు ఒక సాక్ష్యకరమైన జీవితం చూపించడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మా జీవితం ద్వారా మీ మహిమ ప్రకాశించినట్లు చేయండి. మేము వెలుగులో నడుచుచు మరి అనేక మందిని మీ రక్షణ వెలుగులోకి నడిపించడానికి ఆయుత్తం చేయమని ఈ ప్రార్థన మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 94724454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.